నువ్వు దేవుని వైపు చూడు. దేవుని మీద ఆధారపడే ఏ జీవితమైనా ఘనపరచబడుతుంది. అట్టడుగు భాగములో ఉన్నవారు కూడా ఉన్నతమైన రాజమార్గములో ఉన్నతమైన సింహాసనమందు దేవుడు వారిని కూర్చుండబెడతాడు. నీ చిన్న జీవితాన్ని యేసయ్యకి ఇవ్వగలిగితే దేవుడు అందంగా తయారు చేస్తాడు. కుమ్మరి వాడి చేతికి కాళ్ళ కింద తొక్కబడుతున్న మట్టి వాడి చేతిలోనికి వెళ్ళిందనుకో, ఎంత రూపం వస్తుంది? ఒక కొండ తయారవుతుంది, ఒక వస్తువు తయారవుతుంది. ఒక కొండ తయారైందనుకో, అమ్మా గొప్పోడింట్లో కొండ ఎక్కడ పెడతాడో? అందరూ తిరిగే దగ్గర పెడతారా? అందరూ తగిలే దగ్గర పెడతారా? నువ్వు కుమ్మరి వాని చేతిలోనికి వస్తే గొప్పవాడు కూడా నీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటా.